గర్వించేదగ్గ కళాకారులు ముఖ్యులు అయినటువంటి కోరెటి వెంకన్న గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి కళాకారులకు అందరికీ పేరు పేరునకి నేను మొదటిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిన్నగాక మొన్న సాయంకాలం పూట ఇదే వేదికపై మరి ఒక హిందీ పుస్తక ఆవిష్కరణ జరిగే సందర్భంలో కూర్చోవడం జరిగింది. మిత్రులు హరికృష్ణ గారు చెప్పినట్టు విద్యార్థి ఉద్యమాల్లో, విద్యార్థి రాజకీయాల్లో, వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసే సందర్భంలో ప్రజానాట్య మండలి కళాకారుల దగ్గర మరి చాలా పాటలు విని దాని యొక్క ప్రభావం నా పైన ఉందని చెప్పి నేను పదే పదే చెప్తూ ఉంటాను. కళాకారుల పాత్ర మీకు తెలియదు. అసలు మీరు పాట పాడతారు, కొంతమంది అక్కడ దాన్ని మంచిగా ఆస్వాదిస్తే తృప్తి పడతారు. కానీ నేను ఆలోచించేది వేరే కోణంలో, మీరు పాడేటువంటి పాటల ద్వారా సమాజంలో ఎక్కడో దగ్గర చాలా గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి గొప్ప వ్యక్తులు మీరందరూ. నేను పదే పదే చెప్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన అంశం. మీరు గ్రామీణ ప్రాంతాల్లో పాటలు పాడుతుండొచ్చు, కానీ మీరు పాడేటువంటి పాటలు ఎక్కడో దగ్గర వచ్చిన పిల్లాడు వినొచ్చు. వాడి ప్రవర్తన, వాడి ఆలోచన విధానం ఎంతో ఎక్కువ ఉంటుందంటే, ఇంత గొప్పగా దానిపైన ఇంపాక్ట్ ఉంటుందంటే, నేను వృత్తిరీత్యా, ఎందుకంటే నేను ఈరోజు ఏదో రాజకీయ ఉపన్యాసం ఇవ్వడానికి నేను ఇక్కడ రాలేదు. వృత్తిరీత్యా నేను న్యాయవాదిగా విద్యార్థి రాజకీయాలు, కాలేజీలో ఎలక్షన్లో గెలవడము, అక్కడ కూడా మరి కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థి రాజకీయాలు, వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన తర్వాత మరి వృత్తిరీత్యా నేను న్యాయవాది వృత్తిని ఎంచుకొని కొన్ని సంవత్సరాలు పనిచేసే సందర్భంలో ఒకానొక సందర్భంలో చాలా సందర్భాల్లో మరి మహిళలకు, భార్యాభర్తలకు మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు మరి భార్య తరఫున ఒక అడ్వకేట్ ఉంటే భర్త తరఫున ఒక అడ్వకేట్. నేను కూడా చాలా సందర్భాల్లో భార్యల తరఫున కానీ లేదా భర్తల తరఫున కానీ హాజరైన వందల కేసుల్లో హాజరయ్యే సందర్భంలో మరి భార్య తన బ్రతకడానికి మెయింటెనెన్స్ కోసం కేసు వేసేటప్పుడు భర్త నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ కేసు తీసుకొని కోర్టులో హాజరైన తర్వాత మొదటి రోజే లేదా మరి నెక్స్ట్ పేషీకి నేను ఆ భర్త తరఫున ఉండి కూడా భార్యకు మరి మెయింటెనెన్స్ కట్టిద్దు. నేను అంటే ఒకసారి మెజిస్ట్రేట్ అడిగినా, నువ్వు భర్త తరఫున మర్చిపోయినావా అని అడిగాడు. నేను చెప్పిన చట్టం ఏం చెప్తుంది, విచారణ కంటే ముందు ఇమ్మీడియట్గా భార్యకి మెయింటెనెన్స్ బ్రతుకుదెరు కోసం కట్టేయాలని చెప్తారు సార్. నేనేం తప్పు చేస్తలేను. నా వృత్తిరీత్యా నా భర్త తరఫున నేను వకాలత్ పుచ్చుకున్నా, రేపు ఆమె చేసే ఆరోపణలు తప్పని చెప్పి నేను కొట్లాడతాను నా క్లయింట్ తరఫున. కానీ చట్టం చెప్తుంది తప్పనిసరిగా మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్తుంది, స్త్రీకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇది అంత ఆలోచన నాకు రావడానికి నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, ప్రజానాట్య మండలి కళాకారులు పాడినటువంటి పాటలు, ముఖ్యంగా ఆ రోజుల్లో మహిళల పట్ల, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, మహిళలు ఎదుర్కొంటున్న శారద లాంటి ప్రజానాట్య మండలి కళాకారిని, అలాంటి చాలా మంది, నల్లూరి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన వందే మాత్రం శ్రీనివాస్ చిన్నపిల్లవాడు ఉండే మా ఉద్యమంలో మేము పనిచేసేటప్పుడు చాలా గొప్ప గొప్ప కళాకారులు, వాళ్ళందరి పేర్లన్నీ గుర్తుకొస్తున్నాయి. గని గారు, చాలా మంది, ఒక్కరేంది ఉండేది వందల మంది పాటల యొక్క ప్రభావము వృత్తిరీత్యా నేను న్యాయవాది ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో నాకు అది ఉపయోగపడ్డది. తర్వాత రాజకీయం కూడా మీకు అందరికీ తెలుసు. నేను మళ్ళీ భారత కమ్యూనిస్ట్ పార్టీలో కొంతకాలం పనిచేసి తర్వాత మన తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, బిఆర్ జనార్దన్ గారు వరంగల్లో మీటింగ్లు పెట్టేటప్పుడు హాజరై తెలంగాణ రాష్ట్రంతో ఆవిర్భవించడం కంటే ముందే మరి మేధావులు చర్చల్లో పాల్గొనే సందర్భంలో కూడా ఈ పాటల ప్రభావం చాలా గొప్పగా ఉంది. తెలంగాణ ఉద్యమం మీకు అందరికి తెలుసు, చాలా మంది కళాకారులు, ఇప్పుడు పాడిన కళాకారులు అందరూ కూడా తెలుసు. మేము ఉపన్యాసాలు ఇచ్చే ముందు ప్రజల్ని ఆకర్షించడానికి మరి ధూమ్ధామ్ కార్యక్రమాలు మీరు ఎన్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ తెలంగాణ ఉద్యమానికి ధూమ్ధామ్ కార్యక్రమాలు, మన తెలంగాణ పాటలు లేకపోతే అసలు ఉద్యమం లేదని చెప్పదలుచుకోండి. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ లేదా మాలాంటి మిగతా నాయకులు ఎవరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కూడా దాన్ని ప్రజల్ని ఆకర్షించేటువంటి గొప్ప ప్రభావము మరి మీరందరూ చేశారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృత సారథి అనేటువంటి ఒక సంస్థ పెట్టి మరి కొంతమంది కళాకారుల్ని మనం ఎల్లకాలం కూడా మరి వాళ్ళ కళాకారుల యొక్క మరి పాత్ర ఉండాలి తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని
నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సరే, దురదృష్టవశాత్తు కొంతకాలం కోర్టులో కేసు వల్ల కొంత ఇబ్బంది జరిగింది. మళ్ళీ తర్వాత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇంకా దాన్ని కూడా మనం పెంచుకోవాలని చెప్పి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే సమాజంలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రభావం ఉండాలంటే చెప్పడానికి మీ పాత్ర చాలా గొప్ప పాత్ర. నేను 2-3 విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. మీకు అన్ని తెలిసిన విషయాలే, కొత్త విషయాలు కాదు. తెలంగాణ రాకముందు చివరిసారిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఇక్కడే ఉంది, శాసనసభ. ఆ శాసనసభలో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఇక్కడ చర్చకు వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు? చివరిగా తెలంగాణ వద్దు, తెలంగాణ వస్తే తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, తెలంగాణలో కరెంట్ ఉండదు, ఆంధ్ర ప్రాంతంలో కరెంట్ ఉత్పత్తి అవుతున్నది, తెలంగాణలో కరెంట్ ఉండదు, తెలంగాణ కరెంటు తీగల పైన బట్టలారేసుకుంటారు తెలంగాణ ప్రజలు, కాబట్టి తెలంగాణ వద్దని చెప్పి ఒక ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడాడు. మరి అలా కరెంటు తీగల పైన బట్టలారేసుకున్నాడు ఉన్నదా? తెలంగాణలో కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉన్నదా? అసలు కరెంటు తీగల దగ్గర కూడా పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫుల్ కరెంట్ ఉంది, అంటే ఉత్త కరెంట్ కాదు, ఫుల్ కరెంట్ ఉంది. నువ్వు పచ్చి బట్టలు పట్టుకొని పోతే అది గుంజి పడేస్తుంది. అంత కరెంటు ఎలా ఎట్లా ప్రవహిస్తుంది? కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన ప్రభుత్వం ఒక ఆలోచన విధానం. పని చెయ్యాలనుకున్నప్పుడు చెయ్యొచ్చు, ఎంత కఠినమైనటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అని చూపించిన మనం తెలంగాణలో ఈరోజు ఈ దేశంలో ఎక్కడ కరెంటు 24 గంటలు కరెంట్ ఇస్తలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో పట్ల ఇలా కరెంట్ ఇచ్చేటువంటి రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం. దీనిపైన మనము మనం ఉద్యమ నేపథ్యంలో ఉన్న ప్రభావము మళ్ళీ తర్వాత చూపలేకపోయాం. మరి చాలా మందికి అన్ని పనులు అయిపోయినాయి. అలాంటి పాటలు కూడా క్రియేట్ చేయాలి. ఇలా నీళ్లు, కాళేశ్వరం పైన మంచి పాటలు కూడా రాసిర్రు, రచయితలు బాగా గొప్పగా రాసిర్రు. ఇలా గోదావరి కృష్ణా నదీ జలాలని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇది గొప్పగా మనము తీసుకొచ్చి ఇస్తున్నామంటే అది ఆషామాష కార్యక్రమం కాదు. ఈ మధ్య మీరు చూసిన డిస్కవరీ ఛానల్లో ఏం చెప్పాడు? లిఫ్టింగ్ ద రివర్ అన్నాడు. డిస్కవరీ ఛానల్ అనేది చాలా పెద్ద సంస్థ, అది వాళ్ళంతా ఆషామాషిగా ప్రచారం చేయరు. మనం ఏం చెప్పారు? లిఫ్టింగ్ ద రివర్, గోదావరి నదినే ఎత్తేసాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి చూపించాడు. అంత గొప్ప సమస్యల్ని ఇలా పరిష్కరించుకొని ఇలా నీళ్ళ సమస్య పరిష్కరించుకున్నాం. ఇంకా మీకు తెలుసు, సామాజికంగా మనం ఇచ్చేటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ కూడా తెలుసు. పాటలు, మాటలు, సమాజంలో అన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే సందర్భంలో కూడా రసమయ్య గారికి తెలుసు, నాకు తెలుసు. కేసీఆర్ గారు ఈ రోజు కాదు, 2001లో పార్టీ పెట్టినప్పుడు ఉన్న వాళ్ళలో మేము కొంతమందిలో మేమిద్దరం. 2003లో అప్పుడు తెలంగాణ రాలేదు, తెలంగాణ నుండి ఎవరు ఎమ్మెల్యేలు కాలేదు, ఎవరు ఎంపీలు కాలేదు, ఎవరు కాలేదు. కానీ దళిత సమస్యలపై, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్పదలుచుకున్నాను. దళితుల సమస్యల పైన కృష్ణన్ అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అతన్ని పుట్టుక బ్రాహ్మణుడు, నమ్ముద్రి, కేరళ వ్యక్తి, కానీ తన జీవితాంతం ఒక ఐఏఎస్ ఆఫీసర్లా దళితుల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన రిటైర్ అయినప్పుడు కూడా ఢిల్లీ నుంచి పిలిపించుకొని హైదరాబాద్లో గ్రీన్ పార్క్ హోటల్లో, ఆ రోజు మాకు చాలా కష్టం ఉండే. ఈ రోజు కేసీఆర్ ఎక్కడ పోవాలంటే పెట్రోల్ ఎట్లా, డీజిల్ ఎట్లా చూసుకునే రోజులని, ఆ రోజులలో కూడా కష్టమైనప్పుడు కూడా షాన్ మే ఫరక్ నయానా మన దళితుల సమస్య పైన మీటింగ్ పెడుతున్న ఒక మంచి హోటల్లో పెట్టాలని చెప్పి గ్రీన్ పార్క్ హోటల్ బుక్ చేసుకొని 2 రోజులు తెలంగాణలో ఉన్నటువంటి దళిత మేధావులతో చర్చించి ఒక సమస్య కోసం ఆనాడే ఆలోచించడం. ఈరోజు దురదృష్టవశాత్తు కొంతమంది నిందలేస్తున్నారు, ఏదో ఉపేరిక జరుగుతుంది, ఆ ఎన్నిక కోసం ఈ రైతు లేకపోతే దళిత బంధు అనే కార్యక్రమం తీసుకొచ్చని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, రైతు బంధు కార్యక్రమము ఇదే హుజురాబాద్లో 2017లో నేను ఆనాటి శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు మా సమక్షంలో కేసీఆర్ గారు హుజురాబాద్లో లాంచ్ చేసిన వాళ్ళందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి. మరి అప్పుడు ఏం ఉపయోగం ఉన్నది? అప్పుడు ఏముండాడు? ఆడ ఎన్నికల వాతావరణం. ఎందుకు రైతు బంధు కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేసిండు? కాబట్టి అలా దళిత బంధు కూడా అదే ప్లేస్ నుంచి లాంచ్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఈ దళిత బంధు కార్యక్రమము ఏదో ఇప్పుడు, ఎందుకంటే మీకు అందరికి తెలియాలి, కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉండకూడదు. మనసులో కన్ఫ్యూజన్ ఉంటే మనకు
ఆ స్పార్క్ రాదు మనకి. అంటే నిందలేసినప్పుడు కొంత మన మీద ఎవరైనా తిట్టినా నిందేసినా కూడా మనం షాక్ అయిపోతాం, మనకున్న శక్తి రాదు బయటికి. కాబట్టి నేను క్లారిఫై చేస్తాను, ఇది అప్రస్తుతం అయినప్పటికీ కూడా చెప్పదలుచుకున్నాను నేను మీకు. మిత్రులారా, ఈరోజు దళిత బంధు కార్యక్రమము మొన్న శాసనసభలో వీళ్ళందరి సమక్షంలో మొన్న బడ్జెట్ సమావేశంలోనే కేసీఆర్ గారు ప్రకటించారు. ఫిబ్రవరి మాసంలో 1000 కోట్లు నేను దళితుల ఎంపవర్మెంట్ స్కీమ్, సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయించబడ్డది చెప్పిండ్రు. ఆ రోజే అన్ని పార్టీలకు సంబంధించిన దళిత ఎమ్మెల్యేలతో నేను మీటింగ్ పెడుతున్నా అని చెప్పాడు. మొన్న మీటింగ్ పెట్టిర్రు. ఇది దాదాపు 6 మాసాల క్రితమే చెప్పారు, శాసనసభలో చెప్పారు ముఖ్యమంత్రి గారు. హరీష్ వారు బడ్జెట్ ప్రవేశపెడుతూ 1000 కోట్లు నేను దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద మేము కేటాయించినము అని చెప్పారు. దురదృష్టవశాత్తు రెండో ఫేజ్ ఏది మన పాండమిక్, ఇది కోవిడ్. దురదృష్టవశాత్తు మీకు తెలుసు, మార్చ్, ఏప్రిల్, మేలో వాళ్ళందరం కూడా తల్లడిల్లాం. మొదటి దానికంటే ప్రభావం ఎక్కువ, చాలా మంది చనిపోయారు, మన దగ్గర ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కాబట్టి ఈ స్కీమ్ను లాంచ్ చేయలేకపోయారు. ఎందుకంటే మీరు కళాకారులు, రచయితలు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను ఐ వాంట్ టు అంటే డిసిపిటేట్ ఏదైతే మన మీద ఉన్నటువంటి వాటిని చేయవలసిన అవసరం ఉంది. మనం ఇది తప్పని చెప్పవలసిన అవసరం ఉంది. అది పాట రూపంలో కాదు, అట్లీస్ట్ మీకుంటే మీకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇది మనం బడ్జెట్లో పెట్టాము, సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాము, దానికి 1000 కోట్లు ఇచ్చినాము. కేసీఆర్ గారు శాసనసభలో చెప్పిండు, అన్ని పార్టీల దళిత ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడుతున్నా అని చెప్పిండు. ముఖ్యంగా మన శాసనసభలో మైక్ ద్వారానే మన బట్టి విక్రమార్క, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు దళిత నాయకులు, మీరు కూడా రావాలి మీటింగ్ అని కూడా నిండు శాసనసభలో ఫిబ్రవరి మాసంలో పెట్టి చెప్పారు. అప్పుడు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయలేదు, లేదా హుజురాబాద్ ఎన్నికలు రాదు అంటే ఆరోపణలు చెప్తున్నాను. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇది పక్క పెట్టండి, రాజకీయాలు అనేది పక్క పెట్టండి. మనం వద్దన్న ఎంత చేసినా తిట్టుకుంటూ ఉంటారు, ఎంత చేయకుండా కూడా మెచ్చుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఈ స్కీమ్ గురించి అండి, మరి మిత్రులు మరి రసమయ్య గారు కూడా వచ్చి నన్ను మాట్లాడమని చెప్పి కోరింది, హరికృష్ణ గారు కూడా ఇప్పుడు ప్రస్తావించారు. నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా మిత్రులారా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ దళిత బంధు స్కీము అదే ఇప్పుడు రసమయ్య గారు కూడా ఒక సూచన ప్రకారం చెప్పారు, పాటల్లో కూడా అది కూడా మీరు చొప్పించారంటే ఆల్రెడీ రాసిన ఆ పాట కూడా ఉన్నది, మీరు వినలేదు కానీ ఆ పాట కూడా ఉందని చెప్పి సంతోషము. ఈ 10 లక్షలు మనం ఇచ్చేటువంటిది మనం ఏం స్కీమ్స్ తీసుకురాబోతున్నాం. మీకు ఇదివరకు ఎట్లుండే అంటే, దీనికంటే మొదలొక విషయం చెప్తే మీకు అర్థమవుతుంది. నేను రసమయ్య గారు వారు శాసనసభ్యులు, నేను ఎంపీ కరీంనగర్ 2015లో ఆనాటి కలెక్టర్ అక్కడ నీతూ ప్రసాద్ గారు, మేమందరం కలిసి మరి బెజ్జంకి పార్వేళ్ళ గ్రామానికి వెళ్ళి ఆడ మొత్తం రాష్ట్రంలో ఎక్కువ భూమి 3 ఎకరాల భూమి ఇచ్చింది కూడా రసమయ్య కాన్స్టిట్యూన్సీలో పెట్టారు. ఎందుకంటే భూమి లభ్యమైంది, భూమి దొరికింది మాకు. 3 లక్షలకు కూడా ఒక ఎకరం కొన్నాం, ఆఖరికి 5 లక్షలకు ఎకరం కొన్నాం. మేమిద్దరం పోయి పట్టాలు ఇచ్చినాం, 3 ఎకరాలు పట్టాలు ఇచ్చినాం. పట్టాలు ఇచ్చినప్పుడు ఒక రైతు, ఒక పేదవాడు నా పక్కకుండి నాకు ఇన్నోవా అంటున్నాడు. నాకు అర్థం కాలేదండి, కానీ ఏదో తపలతో చెప్తున్నాడు. ఏంది అని చెప్పేసి వీళ్ళు బైక్లో పట్టు వీళ్ళు లేదు. నేను మెల్లగా ఇట్లా పెద్ద మనిషి అని చెప్పి పక్క పట్టుకపోయి ఏందో అని అడిగినా. అడిగితే సారు నా కొడుకు నాకు అర్థం కాలేదు, నా కొడుకు డ్రైవర్ సిద్దిపేటలో రోజు 2 సార్లు హైదరాబాద్ పోయి వస్తాడు, ఏది ఏం నడుపుతాడు, ట్యాక్సీ నడుపుతాడు. మరి నా కొడుకు చెప్పిండు ఒక ఇన్నోవా కొను అని చెప్పాడు. 3 ఎకరాలు వద్దు, ఇన్నోవా కొను అని చెప్పాడు కొడుకు 3 ఎకరాలు అప్పుడు 5 లక్షలు కదా అప్పుడు మనం ఎకరానికి. దానికి ఎందుకు ఇన్నోవా కొనిస్తారు, ఆ స్కీమ్లో ఉన్నదని అడుగు అని చెప్పి పాప కొడుకు తండ్రికి చెప్పాడు. ఈ తండ్రి చెప్పలేకపోతున్నాడు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, నాకు. నేను అది అర్థం చేసుకున్నా అంటే అతనికి అంటే సమ్ చేంజ్ అవ్వబడుతుంది, అంటే ఆలోచన విధానం లోపల. నిజంగా దున్నేవాడికే భూమి కావాలని చెప్పి తెలంగాణ లోపల రైతాంగ ఉద్యమాలు నడిచినటువంటి గడ్డ తెలంగాణ. ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తికి భూమి లేదు, దళిత బిడ్డ భూమి లేదు, ఒక వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తనకి భూమి ఇస్తుందంటే ఎంత సంతోషపడాలి, నాకు భూమి కావాలని తపనపడాలి. కానీ కొడుకు యొక్క ఆలోచిస్తున్నాడు, ఏమైనా ఇన్నోవాకు ఉంటే నా కొడుకు చాలా డబ్బులు
రోజు 2 సార్లు పోయిస్తాడయా, డబ్బులు సంపాదిస్తున్నాడు, మా వాడు డ్రైవర్ ఉన్నాడు అని వాడు ఏమో చెప్పినట్టు కొడుకు. నేను అది ఆలోచన చేసి తెల్లారి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చిన. సార్ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ ద ఆలోచన విధానంలో పట్ల, అంటే సమాజం మార్పులో పట్ల కూడా మా ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో కూడా ఇలాంటి స్కీమ్స్ మనం ఎందుకు ఆలోచన చేయదని చెప్పి ఇప్పుడు కాదండి 2015లో మేము ఆలోచన చేసాం. ప్రసన్న గారు ప్రత్యక్ష సాక్షి. ఆ ఇన్సిడెంట్ రీతు ప్రసాద్ గారు అప్పుడు కలెక్టర్, ఇప్పుడు ఆవిడ ఇక్కడ పనిచేస్తున్నది. మేము దాని గురించి అదే రోజు ఆలోచన చేసాం. నిన్న కరీంనగర్ డైరీ చాలా సక్సెస్ఫుల్ డైరీ. మీకు ఇవాళ కరీంనగర్ డైరీ నేను కరీంనగర్ ఎంపీ అయినప్పుడు 70,000 లీటర్లు ఉత్పత్తి చేసే కొనుగోలు చేసేది. నేను దాన్ని ఎంబడబడి ఈ రోజు 2.5 లక్షల లీటర్ల ఉత్పత్తి కేంద్రంగా మార్చినట్టు. అది కోఆపరేటివ్ సొసైటీ. అయితే అక్కడ ఉన్నటువంటి దాదాపు 80,000 మంది పాడి వ్యవసాయంతో పాటు మరి పాడి పరిశ్రమను 2 బర్రెలు 3 బర్రెలు 4 బర్రెలు పెట్టి ఊర్లలో పాలు అమ్ముకునేటువంటి రైతాంగాన్ని దాదాపు 70,000 మంది ఉన్నారు కరీంనగర్ డైరీలో. వాళ్ళకి ప్రతి నెల టంచంగా 15 రోజులకు ఒకసారి బిల్లు వాళ్ళ అకౌంట్లో పడుతుంది వాళ్ళు చేసే పని. ఇవాళ ఒక దళిత కుటుంబం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మరి 10 లక్షలకి ఒక 15 ఆవులో మంచిగా పెట్టుకుని ఉంటే మనకు బ్రహ్మాండంగా ఊర్లే ఉండొచ్చు, మంచిగా ఈరోజు పచ్చదనం ఉన్నది, అదొక అవకాశం. ఇట్లా చాలా అవకాశాలు ఆలోచిస్తున్నాం, చాలా స్కీమ్స్ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పనిముట్లు మారిపోయినాయి. ఎందుకంట్లాగా మరి ఇప్పుడు నాటేసే మిషన్లు వచ్చినాయి, నాటేసే మిషన్లు వచ్చినాయి, లేకపోతే డోజర్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఇలా వ్యవసాయ కార్మిక వర్గమే దళిత సెక్షన్ ఎక్కువ ఉంటారు. దళిత సెక్షన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ కూలీలే పాపం. నేను ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు మరి అన్ని సీట్లు పెరుగుతున్నాయి, దళిత సీట్లు పట్టణాలలో పెరుగుతలేవు. అరే హైదరాబాద్లో 10 సీట్లు పెరిగాయి, ఒక్క ఎస్సీ సీటు పెరుగుతలేదు. వరంగల్లో ఒకటి పెరిగింది, ఎస్సీ సీటు పెరుగుతలేదు. ఇట్లా అన్ని చూస్తే ఎందుకు అంటే మైగ్రేషన్ గ్రామీణ ప్రాంతాల నుంచి. అంటే నేను హన్మకొండ ఎంపీ ఉన్నప్పుడు తట్టిన ఆలోచనకు గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని వర్గాలు పట్టణాల వైపు పోతున్నారు బతుకు తెరువు కోసం. తక్కువ శాతంలో దళిత బిడ్డలు కూడా వేరు, తక్కువ శాతం గ్రామాల్లో నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళు ఎక్కువ గ్రామాలలో ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అని లోతుగా ఆలోచిస్తే వ్యవసాయంపై ఆధారపడ్డటువంటి పనులపై ఆధారపడేటువంటి కుటుంబాలు. అదే వడ్ల కానీ కమ్మరి కానీ లేకపోతే మిగతా వాళ్ళకు ఆ వృత్తులు మెల్లమెల్లగా కోల్పోవడం వల్ల వాళ్ళ బతుకు తెరువు కోసం పోయారు. కానీ దళిత బిడ్డలు ఆడ పని దొరుకుతుంది కాబట్టి అక్కడనే పడి ఉన్నారు, మైగ్రేట్ కాలేకపోయారు, అక్కడే ఉన్నారు. అది మంచిగా చేయడానికి చర్చల గోడలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ నివసిస్తున్నారు. నేను అప్పుడు ఆ పాయింట్ మీద ఎందుకు పట్టణాల్లో కూడా సీట్లు ఇంక్రీజ్ అవుతలేవు ఎస్సీస్కి అని నాకు ఆలోచన వచ్చింది. నేను 2005 డీలిమిటేషన్ కమిషన్ మెంబర్ పార్లమెంట్లో. కాబట్టి అట్లా స్టడీ చేసిన సందర్భంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ ఉన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ అయినప్పటికీ దురదృష్టవశాత్తు పరిపాలకులు ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వాలైనా కానీ వాళ్ళకి ఎంత అయితే మద్దతు ఇవ్వాలో అవి మద్దతు ఇవ్వలేదు అనేది మనం అనుకోక తప్పదు. ఎందుకంటే ఇట్స్ అ ఫ్యాక్ట్. మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతకుముందు పాడినటువంటి పాటలు చెప్పినట్టు స్కూల్స్ ఇవన్నీ ఇంక్రీజ్ చేసాం, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇంక్రీజ్ చేసాం. మొన్న ప్రవీణ్ గారు కూడా ఒకనొక సందర్భంలో నేను మన కుపలీశ్వర్ గారు మాట్లాడే సందర్భంలో నేను 18 రాష్ట్రాలు తిరిగి వచ్చినాను. 18 రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పట్టే మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ చాలా బాగున్నాయని చెప్పి కూడా వారు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్, నో బడీ కెన్ డినై ఇట్. ఇది కాదు చెప్పలేదు. ఈరోజు దేశంలో పట సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సీట్ల కోసము ఇలా పోటీ ఉన్నదా లేదా? మరి బాధపడ్డటువంటి కుటుంబాలు ఈరోజు నా బిడ్డని స్కూల్లో జాయిన్ చేస్తా అని చెప్పి మరి బయటకు వస్తున్నారు. అది బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ. ఇది కూడా ఒక పెద్ద ప్రభావం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమొచ్చింది తెలంగాణ కంటే ఇలా వేలాది మంది విద్యార్థులు మనం పై తీసుకొచ్చినాం. చివరిగా నేను చెప్తాను, నేను ఢిల్లీలో ఎంపీ ఉన్న సందర్భంలో పట మరి ఈ సోషల్ వెల్ఫేర్ పిల్లల్ని ఢిల్లీ యూనివర్సిటీలో మనం జాయిన్ చేయాలని చెప్పి కూడా నేను ఆ రోజు మరి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ వారికి చెప్పిన. వారి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, కరీంనగర్ అమ్మాయి, ఆమె కూడా చాలా కష్టపడి పనిచేస్తుంది. ఆ అమ్మాయి చెప్తే ఇలా ఢిల్లీ యూనివర్సిటీలో కూడా 200 అడ్మిషన్స్ వచ్చినాయండి మన పిల్లలకి, దళిత బిడ్డలకి. సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ. వాళ్ళ దాంట్లో ఒక 10 మంది అయినా రేపు ఐఏఎస్లు అవుతారు, 10 మంది అయినా ఒక ఐపీఎస్లు అవుతారు ప్రతి సంవత్సరం. కాబట్టి
మనము ప్లానింగ్ అంటే ఇది ఆలోచన, అది ఈ రోజు దాని ఫలితం రాకపోవచ్చు, బట్ వీ హ్యావ్ టు క్రియేట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు వారు లేకపోతే అసలు ఈ దేశం ఈ విధంగా ఉండకపో. నేను అందుకే చెప్తున్నాను, కొంతమంది అప్పుడప్పుడు వచ్చి సార్ రిజర్వేషన్ వల్ల మాకు సీట్ రాలేదు సార్ అని అంటారు. ఇచ్చిన కొడుక రిజర్వేషన్ వల్ల నువ్వు బతుకున్నావు అని చెప్పినాడు. అరే దానికి దీనికి లింక్ ఏదో అన్నాడు. హ్యాడ్ రిజర్వేషన్ సిస్టమే రాజ్యాంగం కల్పించకపోతే ఈ రోజు ఈ దేశం ఇంత అభివృద్ధి చెందకపోవు. సివిల్ వార్ అవు, లేనోడు ఏం చేస్తాడు, తిరగబడతాడు. అట్లీస్ట్ ఒక నమ్మకం కలిగించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత ప్రజలకి. ఈ దేశంలో ఈ రాజ్యాంగ సిస్టంలో కూడా మనం బతకచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినటువంటి పాటలు నిత్యం ప్రతిరోజు ఇక్కడో దగ్గర మీటింగ్లో అక్కడో ఇక్కడ వినేవాళ్ళము. కాబట్టి ఆ యొక్క ప్రభావం చాలా మంది పైన ఉంటుంది. మీరు రేపటి తెలంగాణలో కూడా ఈ కొత్త జనరేషన్ మీద కూడా మీరు గొప్ప గొప్ప ఈ రోజు పాడినటువంటి పాటలే దళిత వాడలో ఎంతమందికి ప్రభావం చేస్తుందండి. అందుకోసం ఆ పాటలలో కొన్ని సూచనలు కూడా చేశాను. నేను వినలేని పాట ఈ 10 లక్షలు కానీ ఈ దళిత బంధుతోని మనం ఏ విధంగా మనం బ్రతకచ్చని కూడా ఆ మెసేజ్ కూడా ఉండాలి ఆ పాటలలో. ఇది ఒకటే నాకు సూచన ఉందని చెప్పారు రసమయ్య గారు. వాటిపైన మనం ఇప్పుడే స్కీమ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వీ హ్యావ్ టు ఎంపవర్. ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తాయి ఇవ్వాలి. ఇప్పుడు అది కూడా చెప్పొచ్చు మనం. రసమయ్య గారు దళిత బంధు పథకంతో సంబంధం లేని అంశం ఇది నేను చెప్పేది. మన ప్రభుత్వం మొన్న 2 రోజులు క్యాబినెట్ కూర్చొని డిస్కస్ చేస్తాం. ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, లెక్కలన్నీ తీస్తాము. మంచి మంచి లెక్కలు వస్తున్నాయి. వాటన్నిటి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు మన ప్రభుత్వము, నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. దానిపైన కూడా వీలైతే దీనికి సంబంధం లేని అంశమైనప్పుడు కూడా ఒక మన పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకు కూడా సమ్ ఎన్లైట్మెంట్ చేయాలి. అది నోటిఫికేషన్ కూడా రాబోతాయి. కాబట్టి దాదాపు 50,000 ఉద్యోగాలు ఇమీడియట్గా రిక్రూట్మెంట్ పాలసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ కోర్టులో పోకుండా, ఎవడైనా కోర్టు పోకుండా ఆపకుండా ఆ రోస్టర్ సిస్టమ్స్ అన్ని కూడా చేసేసరికి కొంత ఆలస్యం అవుతున్నది. ఇంకొక వారం 10 రోజులు ఒకటి అది క్లారిటీ. గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా ఉన్నది. ఇలా పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా 3 కోట్ల మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని పండించాం మనం. పంజాబ్ ఎక్కడో వచ్చింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఈస్ట్ వెస్ట్ గోదావరి చూస్తే మన తెలుగు సీమాలో పట్ట పాటలన్నీ కూడా అక్కడనే చూపించేది. పచ్చదనము, కోనసీమ చూపించుకుంటే మామిడి చెట్టు, అదే కొబ్బరి చెట్టు చూపించుకుంటా చూసి ఇంకా ఇక్కడనే వరి ఉంటుంది, ఇంకా కంచెలనే ఉంటేనే మనం తింటాం అన్నట్టు మనం భ్రమలు కల్పించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా ఒకటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పండించిన వరి ధాన్యం ఎంతనో ఒక కరీంనగర్ జిల్లానే పండించింది. పూర్వ కరీంనగర్ జిల్లా 2 జిల్లాలు ఎంత పండిస్తూ మన కరీంనగర్ ఒకటే మనతో పండించింది. కాబట్టి ఇవాళ చాలా గొప్పగా మనం ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మంచి పాటలు రాసి పాడి తెలంగాణ కేవలం దళిత బిడ్డలతో పాటు మిగతా సమాజంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలందరికీ కూడా ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను చాలాసేపు ఉందామనుకున్నాను, క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలి కంపల్సరిగా. థ్యాంక్ యూ. 1 and 1.